శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యులు ధర్నాకు దిగారు. పోడియం వద్ద సీసీ ఫుటేజీలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నశించాలి అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్కు మొత్తం ఫుటేజ్ కోసం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు చేశారు. దీనిపై అసెంబ్లీ అధికారులను ఫుటేజ్ కోసం చైర్మన్ ఆదేశించడంతో మొత్తం ఫుటేజ్ లేదంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఫుటేజ్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆ ఎడిటెడ్ వీడియో బయటికి ఎలా వచ్చిందో తేల్చాలని పట్టుబట్టారు. సీసీ ఫుటేజ్ వెంటనే సీసీ ఫుటేజ్ వెంటనే ఓడియం దగ్గర సీసీ ఫుటేజ్ వెంటనే ఓడియం వద్ద సీసీ ఫుటేజ్ వెంటనే దొంగ వైఖరి దొంగ వైఖరి దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి సీసీ ఫుటేజ్ వెంటనే ఓడియం వద్ద సీసీ ఫుటేజ్ వెంటనే ఓడియం వద్ద సీసీ ఫుటేజ్ వెంటనే ఓడియం వద్ద సీసీ ఫుటేజ్ వెంటనే చైర్మన్ గారి సీసీ ఫుటేజ్ వెంటనే చైర్మన్ గారి ఇవ్వాలి సీసీ ఫుటేజ్ వెంటనే చైర్మన్ గారి ఇవ్వాలి సీసీ ఫుటేజ్ వెంటనే చైర్మన్ గారి ఇవ్వాలి సీసీ ఫుటేజ్ వెంటనే ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి ప్రభుత్వ దొంగ వైఖరి. This is Anchor Ravi. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.